వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కర్ణాటక ప్రభుత్వం సోషల్ మీడియా అంటే దాదాపు 13 ఏళ్ల వాళ్ళకి 13 ఏళ్ల కింద ఉన్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేయడానికి చట్టం చేసింది. అదే తీరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని అవసరమైతే ఇంకా ఎక్స్టెండ్ చేసి 15 ఏళ్ల వరకు కూడా సోషల్ మీడియాని వాళ్ళకి ఎంత లిమిట్ వరకు వాడొచ్చు, ఎంత వాడడానికి వీల్లేదు, అసలు బిలో 13 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియా యాక్సెస్ అనేది లేకుండా చేయాలి అని నారా లోకేష్ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకు ఈ రెండు రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఈ రకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చాయి అంటే సోషల్ అబ్యూజ్ అనేది చాలా విచ్చలవిడిగా జరుగుతుంది. విచ్చలవిడిగా గతంలో దానికి సంబంధించి చెప్పాం. అథెంటికేషన్ అనేది ఉండాలి. సోషల్ మీడియా అకౌంట్ ఎవరు వాడుతున్నారు ఏంటి అంటే దానికి ఆధార్ కార్డు లింక్ పెట్టండి, పాన్ కార్డు లేదంటే ఓటర్ ఐడి కార్డు ఏదోటి ఖచ్చితంగా లింక్ పెట్టి తీరాల్సిందే, అథెంటికేటెడ్గా ఉండాలని ఈ గూగుల్కో లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వాలు నోటీస్ జారీ చేయండి. తద్వారా దానికి కొంచెం అడ్డుకట్ట వేసేందుకు ఈజీ అవుతుంది, తప్పుడు అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి అని చెప్పి ఒక ఆలోచన చెప్పడం జరిగింది. సరే, అది ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకున్నాయి అండ్ దే ఆర్ మేకింగ్ ఇట్ పాసిబుల్. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి ఇది ఎందుకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే నిన్న మా ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి శనివారం ఆదివారం హైదరాబాద్లో ఏం పనిరా, మీకు ఇక్కడ మీకు పోలీసులతోటి మీకేంటి ఇచ్చేది, ఇదేమి చిన్న విషయం కాదు అంటూ చాలా గట్టిగా మాట్లాడారు. అది కూడా ఏ సందర్భంలో మాట్లాడారు, తెలంగాణకి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ కే వెంకటరెడ్డి అతనికి సంబంధించి కర్నూలులో ఏదో కేసు అవ్వడము, అరెస్ట్ చేయడము, తీసుకురావడం అయింది. మళ్ళీ అక్కడ యాజ్ ఇట్ ఈస్గా 3rd డిగ్రీ ప్రయోగించారు, నన్ను ఇది చేశారు, ఇలా చేశారు, ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. దానికి సంబంధించిన ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తెలంగాణ జర్నలిస్టుల మీద మీ దాష్టీకాలు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అసలు అంటూ గతంలో నల్లబాలు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ కామన్గా చూడాల్సింది సోషల్ అబ్యూజింగ్. సోషల్ మీడియాలో నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను. సద్విమర్శ అయితే తప్పు లేదు. ఎవరినైనా తప్పు ఉంది వాళ్ళ దగ్గర, పొరపాట్లు ఉన్నాయంటే సద్విమర్శ చేయడంలో తప్పులేదు. అప్పుడప్పుడు కాస్త వ్యంగ్యం, అది కూడా ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వ హననం చెయ్యనంత వరకు వ్యంగ్యం కూడా మంచిదే, సరదాగా కాసేపు నవ్వుకోవడానికి. ఎందుకంటే అప్పట్లో ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి ఘటన, దాని మీద ప్రఖ్యాత న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, ధర్మాన మేక కథ అన్నారు. ధర్మాన చెప్పిన మేక కథ అని. ధర్మాన మేక కథ ఏంటి, మేకను పెంచుకుంటున్నారా అన్న సెటైర్లు అదే అసెంబ్లీలో వినిపించే. అక్కడ ఎవరు వ్యంగ్యం మాట్లాడారు కానీ ఎవరు విమర్శించలే, ఇంకోటి ఏం చేయలేదు. సరే, అది కూడా అయ్యింది అక్కడికి. బట్ రాను ఏమైపోతుందంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరైనా సరే వాళ్ళని లాభాషలో మాట్లాడడం, లేదంటే యారా ఒరే అని మాట్లాడడం, వాళ్ళ వయసుకు కూడా గౌరవం ఇవ్వకపోవడం, సరైనటువంటి భాష వాడకుండా ఇష్టం వచ్చినట్టు బూతులతోటి, అలాగే తప్పుడు ప్రచారాలు చేస్తాం. ఎక్కడో యూఎస్లో కూర్చోనో, యూకేలో కూర్చోనో, లేదంటే విదేశాల్లో పెట్టుకున్న అకౌంట్లు ఇండియాలో ఉన్నాం కదా, ఈ జ్యూరిస్డిక్షన్లోకి మనం రాం కదా అని చెప్పి. ఎందుకంటే ఇటీవల ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో అందరికీ తెలిసిందేగా ఏ రకమైనటువంటి భాష మాట్లాడతాడు ఏంటి అనేది. సో ఇలాగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు చేస్తూ వ్యక్తిత్వ హననం, ముఖ్యంగా కులం, మతం, ప్రాంతం, ఇతర విభజనాంశాల ప్రాతిపదికన వ్యక్తులు లేదా వ్యవస్థల్ని, వర్గాల్ని కించపరిచేలాగా సోషల్ మీడియాలో అబ్యూస్ చేస్తే ఇకపైన తాట తీయబడును. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సరికొత్త బిల్. 100% ఆమోదయోగ్యమే, ఖచ్చితంగా ఆహ్వానించి తీరాల్సిందే. ఎవరైనా సరే తప్పుడు మాటలు మాట్లాడుతున్నా, ఎవరైనా కించపరిచేటువంటి విధంగా, వ్యక్తిత్వ హననం చేసే విధంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసినా, మార్ఫింగ్స్ చేసినా ఖచ్చితంగా దానికి శిక్ష పడి తీరాలి. దీనికి సంబంధించి తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ 2026 రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనం అవుతున్నటువంటి విషయం. మంత్రి శ్రీధర్బాబు గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి చర్చ జరిగింది. అధ్యక్ష, ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే విమర్శ చేయడంలో తప్పలేదు, కానీ ఆ విమర్శ అనేది అందంగా ఉండాలి, సద్విమర్శ అయి ఉండాలి. అంతేగాని సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేసేలాగా, కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉంటే ఉపేక్షించేది లేదు అని దానికి కఠినమైనటువంటి చట్టాలను కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో శిక్షలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇకపైన సోషల్ మీడియాలో నాకు మైకులు పెట్టారు కదా మీడియా ఛానల్స్, లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా ఆర్టికల్ ప్రకారం, ఆ భారత రాజ్యాంగం ఇచ్చింది, దాని ప్రకారం నేను నా ఇష్టం వచ్చింది మాట్లాడతాను అంటే కుదరదు. దానికంటూ లిమిటేషన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు వారు ఇంకేం చేయలేక ఒక చిన్న మాట అన్నారంతే, ఏమని, స్వీయ నియంత్రణ అనేది ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి, ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా రాసేటప్పుడు
అది మనమే చూసుకోవాలి. తీరా నోరు జారిన తర్వాత శిక్ష పడే దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ కోర్టుకు రావడం, కోర్టుకు వచ్చిన తర్వాత అయ్యా ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అంటే దానికి మేమేం చేయలేము, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకే మా సమర్థింపు ఉంటుంది అని కూడా గతంలో సుప్రీంకోర్టు కోర్టు చేసింది, అందరికీ తెలిసిందే. సో ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటిది మొదటిసారి నేరానికి పాల్పడేటువంటి వాళ్ళకి ఒక ఏడాది నుంచి ఫస్ట్ టైం చేస్తేనే, అదేదో మొదటి పొరపాటు క్షమించి వదిలేసామని లేదు, మొదటిసారి తప్పు చేస్తే దానికి 1 ఏడాది నుంచి 7 ఏళ్ల పాటు శిక్ష, అలాగే 50,000 వరకు జరిమానా. ఇదే నేరాన్ని మళ్ళీ రెండోసారి చేస్తే, అంటే మొదటిసారి చేసిన వాడు ఏడాది పాటు లోపల ఉంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చి రెండోసారి చెయ్యడు అనుకోండి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ చేశారు అనుకుంటే శిక్షాకాలం 10 ఏళ్లకు పెరుగుతుంది, జరిమానా ₹1,00,000 పెరుగుతుంది. ఇంకా అవుట్. సోషల్ మీడియా ఉంది కదా, పత్రికలు ఉన్నాయి కదా, మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది కులాన్ని, ప్రాంతాన్ని, మతాల్ని వీటి మధ్య చిచ్చు పెట్టేలాగా, వ్యక్తిత్వ హననం చేసేలాగా, ఇష్టం వచ్చినట్టు ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసేలాగా సోషల్ మీడియా పోస్టింగ్స్ ఇకపైన చేస్తే జైలు శిక్ష తప్పదు. కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అండ్ ఇట్స్ ఎ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. 41 నోటీసులు, స్టేషన్కి పిలిచి ఎంక్వైరీ చేసి ఇది ఓకేనా కాదా, సరే ఈరోజు వెళ్ళి రేపు రండి అండాలు, ఇలాంటివి ఏవి ఉండవు. డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది, చూస్తారు ఎవరిది ఏంటి అనేది, క్రాస్ చెక్ చేస్తారు. ఒకవేళ తప్పుడు పోస్టింగ్ ఈయన చేశారా, ఒక వ్యక్తి చేశాడా, లేదా వేరే చోట నుంచి కాపీ పేస్ట్ చేశాడా, కాపీ పేస్ట్ చేస్తే మూలాల్లోకి వెళ్తారు, ఎవరు దాన్ని క్రియేట్ చేసింది ఏంటనేది, సూత్రధారులు, పాత్రధారులు అందరినీ కూడా తీసుకెళ్ళి లోపల వేయడం జరుగుతుంది. ఇది బాధితులకి న్యాయం చేసేటువంటి విధంగా కూడా, ఎందుకంటే విద్వేషపూరిత వ్యాఖ్యలకి ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేందుకు, వాళ్ళ మానసిక వేదన, అలాగే నష్టాలు, కోర్టు ఖర్చులు, మిగతా వీటన్నిటికి సంబంధించి పరిహారం కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా చేస్తోంది. హేట్ స్పీచ్, తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్. సోషల్ మీడియాలో ఆ హేట్ స్పీచెస్ ఇవన్నీ కూడా తగ్గించాలి, విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, రాతలు, వీటన్నిటిని కూడా తగ్గించాలి అనేటువంటి పాయింట్ తోటి. అలాగే ఏదైనా అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటే ప్రత్యేక అధికారి సంబంధిత నెట్వర్క్ ప్రొవైడర్స్ అండ్ ఇంటర్మీడియట్లకి ఆదేశాలు జారీ చేసి ఇమ్మీడియట్గా ఆ పోస్టుల్ని రిమూవ్ చేసేలాగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సంస్థలు, మేనేజర్లకు సంబంధించినటువంటి అంశం, ఏదైనా కంపెనీలో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ ఇలా చేశాడు అంటే ఆ సంస్థకి సంబంధించిన మేనేజర్ కూడా ముందు నోటీసెస్ పంపిస్తారు. మీ ఎంప్లాయీ ఇలా చేస్తుంటే చెప్పాల్సినటువంటి బాధ్యత మీది, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోండి అని. గతంలో కూడా ఇలాగే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్స్ చేయడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం ఇవన్నీ చేస్తే ఆ కంపెనీ వాళ్ళకి మెయిల్ పెట్టారు, ఆ కంపెనీ వాళ్ళ అతన్ని తొలగించడం జరిగింది. సో కెరియర్ పోతుంది, బ్లాక్ మార్క్ అనేది పడుతుంది, ఏ కంపెనీ కూడా మళ్ళీ రిక్రూట్ చేసుకోదు, ఏదో సొంతంగా కూరగాయల బండి ఇంకోటి ఏదో పెట్టుకుని బతకాలి తప్ప ఎంత చదివినా ఉద్యోగం అయితే ఎక్కడా రాదు ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే. అయితే దీని మీద రాజకీయ విమర్శలు ఆబ్వియస్లీ ఎవరైనా చేస్తారు, ప్రతిపక్షాలు. ఇది గొంతు నొక్కే పని. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 1000 కోట్లు దొబ్బేశాడు అని తప్పుడు వార్త ఒకటి ప్రచారం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు, దానికి ఫ్యాక్ట్ చెక్ అని పేరు పెట్టుకొని ఖండించాలి, మేము ఖండిస్తున్నాము, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. అసలు 1000 కోట్లు తినేశాడు అనేటువంటి మాట మాట్లాడింది ఎవరు, దేనికి మాట్లాడారు, ఆధారాలు ఉన్నాయా, పిలిచి అడిగితే తప్పే ఉంది దీంట్లో, రాజకీయ కక్షల. మరి అలా అనుకుంటే గత 10 ఏళ్లలో ఎంతమంది జర్నలిస్టులని అరెస్ట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం అనేది అందరికీ తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వంటి అతిపెద్ద నేరాలకు కూడా పాల్పడినటువంటి ఘనులు అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఈ బిల్లు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టాక దాన్ని చూసి, దాని రూపురేఖలు చూసి, లోపల ఉన్నటువంటి అసలు మ్యాటర్ తెలిసిన తర్వాత వామ్మో ఇదేదో మన మీదకి వచ్చేట్టుంది, మనం నోరు దగ్గర పెట్టుకోకపోతే రేపన్న రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఖచ్చితంగా అన్నదాంతో ఇది మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి, రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి ప్రతిపక్షాల వాళ్ళు మొదలుపెట్టేశారు. అంటే వీళ్ళు తిడుతూ ఉంటే వాళ్ళు పడుతూ ఉండాలా? అది ఎవరైనా సరే. ఒకవేళ ఇదే బిల్లు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే అనేదేమో, బీజేపీ అనేదేమో. ఇక్కడ విమర్శలు రాజకీయంగా పరస్పర విమర్శలు అనేటువంటిది పాయింట్ కాదు. దీనివల్ల మంచి ఏం జరుగుతోంది, సోషల్ అబ్యూస్ ఎంత స్థాయిలో జరుగుతుంది, ముఖ్యంగా మహిళలకి సంబంధించి, మహిళల మీద ఎటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి వాటన్నిటినీ కూడా ఎరాడికేట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే చట్టాలు కఠినంగానే ఉండాలి. సోషల్ మీడియాలో ఇటువంటి ఫాల్స్ కంటెంట్కి,
ఫాల్స్ ప్రాపగండాకి, తప్పుడు ప్రచారానికి, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య ఏ విభజనవాదానికి సంబంధించిన అయినా సరే ఒక రిఫ్ట్ తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రివెంట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు సరా, ముందే ప్రివెంట్ చేస్తే తర్వాత సరిపోతుంది. ఇంకోసారి తప్పు చేయకుండా ఒక శిక్ష ఉండాలి. అలాగే వీటికి మాత్రమే కాదు, ప్రతి దానికి కూడా ఏ తప్పు చేసినా ముందు శిక్ష అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఏదో వచ్చారు, పిలిచాము, నోటీసులు ఇచ్చాం, పంపించాం, దాంట్లో మళ్ళీ కాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం, లేదు అధికారులు చెప్పారు, లేదు పైన ఉన్నటువంటి పెద్దలు చెప్పారని కొంతమంది ఉన్నదలను కొంతమందిని పట్టుకోవడం, కక్ష సాధింపు చర్యలు, ఇలాంటివి దీంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం కూడా ఇదే ఉంది. సో సోషల్ మీడియాలో పెను మార్పులకైతే సిద్ధంగా ఉండాలి. పెను మార్పులు అంటే ఏమీ ఉండవు, ఇక మీద బూతులు మాట్లాడాలు, తప్పుడు పోస్టింగ్లు పెట్టడాలు కనిపించవు. కనిపిస్తే తీసుకెళ్ళి లోపలేస్తారు. దట్స్ ఇంతే. సో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. మరి మిగతా రాష్ట్రాలు కూడా ఈ రకమైనటువంటి చర్యలను ఏమైనా తీసుకుంటాయో? సోషల్ మీడియా కట్టడి గురించి కాదు, సోషల్ మీడియాలో విద్వేషపూరితమైనటువంటి కంటెంట్ సర్క్యులేట్ అవ్వకుండా, ప్రజల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండడం కోసం మాత్రమే. చూద్దాం మరి ఈ బిల్లు మీద ప్రజలు ఏమంటారు అనేది. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.